నేనైతే ఇప్పుడు ఒక ఇంటికి అయితే వెళ్తున్నా. చూస్తున్నారు కదా, దూరంగా ఒక్కటే ఉంటుంది ఒక ఇల్లు అడవిలో, చాలా దూరంగా. ఎందుకు మరి వీళ్ళు సపరేట్గా ఉన్నారో మనకైతే తెలియదు. వెళ్ళైతే తెలుసుకుంటాను. వెళ్ళగానే ఎంట్రన్స్లో గేట్ ఇలా ఉంది. ఒకటే ఇల్లు, చుట్టుపక్కల చూడండి ఏ ఒక్కటి కనబడదు. ఇంకో కుక్క ఉంది, ఇది రెండో కుక్క అనుకుంటా. ఇంట్లో వెళ్దాం ఒకసారి. వెళ్తున్నా, ఇతను పడుకున్నట్టున్నాడు బాగా పనిచేసి. ఇది బాబు టామీ పిక్కలు పెట్టి లాగేటట్టే ఉంది. ఓడి అమ్మ పాసుగా ఇది లేచింది. చూద్దాం ఇంకా వేరే ఇంట్లో ఎవరైనా ఉన్నారో. ఇది ఒకటి తప్ప లైవ్లో మన సబ్స్క్రైబర్ ఉంటా మాట్లాడేటట్టే ఉంది. చూశారుగా కంచె ఏ విధంగా కట్టేస్తున్నారు చుట్టుపక్కల ఎవరు రాకుండా. మనమైతే స్ట్రైట్గా వచ్చేసినాం. ఇక్కడ మా మామ ఉన్నట్టున్నాడు. సరే వెళ్తా. మొత్తం అయితే చుట్టుపక్కల చూస్తున్నా ఏమైనా ఇల్లు ఉన్నాయా లేవా అన్నట్టు పరిశీలిస్తున్నా. వ్యవసాయానికి ఇదిగో మామ తీసుకొస్తానంటే తీసుకురా. అడిగి చూస్తా. భలే చీరుతున్నావు అంటున్నా. అలవాటు ఉన్న వాళ్ళకి కుదిరిద్ది. ఇదే వీళ్ళు వ్యవసాయం చేసే భూములు. వీడు ఇంకా లేవలేదు. పప్పు కూరగాయలు జనరేటర్ ఇన్వర్టర్ పవర్ తిను బండారాలు. ఇదే నూనెనే కోటర్నా గుండు. కూర అయితే ఇంకా రెడీ అవ్వలేదు. నేను కూడా తినేసి బయలుదేరాను. ఈ విత్తనాలకి దాచుకున్నట్టున్నారు. ఇది సోలార్ ప్లాంట్, కరెంట్ కోసమని. కరెంట్ ఉండదు కదా మరి, లైన్స్. వీళ్ళైతే మనం అంటాం ఇప్ప పూలు ఎండబెట్టేసి దానికి ఆరబద్దలు అంటారు. ఈ కుక్కతో కూడా మాట్లాడదాం ఏమంటుందో. అమ్మ పాసు గల ఇదేంద్రా ఎంతగలం పెరుగుతుంది. ఎనివే చూడే బాబు, చాక్లెట్ ఏం లేవు, బొబ్లికలు. ఏ ఊరు, ఏం ఊరు, ఏం పేరు నీది? నేను ఎందుకు చెప్తా అన్నట్టు చెప్తాంది. పాప పేరు చిట్టి అంట. వీళ్ళు కూడా సేమ్ సామాగ్రి యూజ్ చేస్తున్నారు. వంకాయలు. ఈ వంట వండడానికి గ్యాస్లు అనేది ఇటు ఉండవు కదా. సరే ఈ రైతుని తెలుసుకొని చెప్దాం ఏం చెప్తున్నాడు. మానవత్కని మాకు పంట, వర్ర పంట. మరొక మొక్కే కూడా ఇది ఇస్తే నారవాటం మామూలు చలికాని దాంతో బయలంత మొత్తం ఎక్కడ దాకున్నాయి వాళ్ళు దాకింది. అదంతా మొత్తం అలకేమింది, మొత్తం చల్లనది నారపోతు వాటం. ఇది ఎవరి పొలం రా? మాదే. దీంట్లో ఏమేస్తారు ఏంటి? ఇంకెవర్రి తప్ప ఇంక పత్తి తప్ప ఇంకేం వేస్తాం. అంత బురద నీళ్ళు ఉన్నాయి కదా, మడి లెక్క ఉంది. మేమే మొత్తం ఓరే జల్లు వేస్తాం అందులో. ఆల్రెడీ చల్లిచ్చినట్టున్నారు కదా. కొన్నారా? ఏడైనా కొన్నారా? లేదు, మేమే తయారు చేసుకున్నాం సొంతగా. సొంతంగా మేమే తయారు చేసిన. భలే ఉంది కదా. నేను తయారు చేసి టెక్నిక్ మాకు కూడా తెలియదు. డాడీ తయారు చేసింది నాంగేలు. మొత్తం సొంత తయారీ. మేము దుంతాం అనమాట. మా దగ్గర ఏమి పంట లేదు. ఏది తేరు ఉండనది బొరింగిలు పోతులు ఈ తేరు ఉంటామమ్మ బావి తీసి మళ్ళా. ఎంత లోతు సుమారు? మంతే ఒక 5 అడుగులు లోతు. దేంతో తీశారు? మిషన్తోనా? మిషన్ అవి మామూలే, గడపలు వాటి మాకు. ఇప్పుడు మొత్తం బురద ఉందిగా, ఎలా తాగడం? బురద ఉంది, మళ్ళీ తీసేవాళ్ళు శుభ్రం అంతనా? మళ్ళీ ఇది కాకుండా ఇంకో బావి ఉందా ఏమైనా? నిందే పొరవడుకు.
ఆగురా, మొత్తం మా బావి ఏరుండని ఇంకేవి మొత్తం వాన వస్తే మొత్తం వస్తే ఒక 10 అడుగులు లోటు అంతే దగ్గర తీసేవాళ్ళు మళ్ళీ కొత్త తీసేగా ఉండవాలి ఈ 10 అడుగులు తీసేవాళ్ళు ఇస్తే ఇది కుదరదు అంతే ఇంకా ఏరు మొత్తం స్నానం చేసేది మొత్తం ఇక్కడేనా? ఇక మొత్తం ఎరుపుకున్న వాళ్ళు ఇస్తే బురద నీళ్ళే మొత్తం. బురద నీళ్ళే మళ్ళీ బాగా దేవాలి శుభ్రం తీసుకోవాలి. ఫిల్టర్ ఏమైనా ఉందా మీ ఇంటికాడ? వెళ్ళే ఆ? ఫిల్టర్ వెళ్ళి పోతే వెళ్ళే ఎలా క్లీన్ చేస్తారు నీళ్ళు? దీని క్లీన్ ఇది ఫ్రెండ్స్, ఇది 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 పాత బాయ్ అది పూడి వస్తా సరే మొత్తం మొత్తం అది కూడా నువ్వే తీసినావా? అది మమ్మీ తీసి మొత్తం ఏడు మంది ఒకే ఇంట్లో నివసిస్తారు. ఒకే ఇంట్లో. దీని పేరు అంటే మా చేనులు ఇక్కడ ఉన్నాయంటే మా కొద్ది చేనులు కొద్ది దూరం ఉన్నాయి, అందువల్ల ఇక్కడ ఇల్లు కట్టుకోవాల్సింది. మా చెరువులు భూమి మొత్తం ఇక్కడే, అందువల్ల ఇక్కడ పాక కట్టుకొని మేము ఉంటున్నాం. అయితే ఏమైనా సింహాలు ఇలాంటి ఏమైనా గబ్బిలాలు దయ్యాలు ఇలాంటి భయం ఉండవా మీకు? మాకేం లేవు, ఏమీ లేవు. దయ్యాలు అయితే లేవు. వర్షం వస్తేనే పంట. మామూలు ఇది బండ ఎక్కడ దాకా ఉంది ఇది? వర్షం రాకపోతే ఇంకా మా పంట పోయిద్ది, అందరూ పంట పోయిద్ది. మాట్లాడు.